హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ మన్వి టాక్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా. అండ్ ఈరోజు వీడియో ఏంటంటే యూట్యూబ్ మానిటైజ్ అవ్వకుండా మనీ ఎలా ఎర్న్ చేయాలని నేనైతే చెప్తాను. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇది అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరికీ యూస్ఫుల్గా ఉంటుంది. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. స్కిప్ చేయకుండా చూడండి. అండ్ నాకు ఇన్స్టాగ్రామ్లో చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి. మీషో నుంచి మీరు ప్రోడక్ట్ కొంటున్నారా మీ ఓన్ మనీతో? ఆర్ మీషో వాళ్ళు ప్రమోషన్కి పంపిస్తున్నారా? అండ్ ఎలా స్టార్ట్ చేశారు మీరు ఛానల్? అండ్ యూట్యూబ్ ఎలా క్రియేట్ చేయాలని చాలా క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. వాటన్నిటికీ ఆన్సర్ అయితే దొరుకుతుంది. వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. నేనైతే మీషో రివ్యూస్ అయితే పెడుతున్నాను. అది అందరికీ తెలుసు. నేను నా ఓన్ మనీతో నేను కొని రివ్యూ అయితే ఇస్తున్నాను. అది కూడా జెన్యూన్ రివ్యూనే ఇస్తాను. నా ఫాలోవర్స్కి తెలిసే ఉంటుంది ప్రోడక్ట్స్ ఎలా ఉంటాయనేసి. సో నా ఓన్ మనీతోనే నేను ప్రోడక్ట్ అయితే కొంటున్నాను అండ్ రివ్యూ పోస్ట్ చేస్తున్నాను. బట్ నాకు కమిషన్స్ అయితే వస్తాయి. మీషో నుంచి చాలా తక్కువ కమిషన్ అయితే వస్తుంది. అండ్ ఏ యాప్ ద్వారా నేను ఎర్న్ చేస్తున్నాను కూడా ఇప్పుడు చెప్తాను. విష్లింగ్ క్రియేటర్ అని ఒక యాప్ ఉంది. సో ఆ యాప్లో అన్ని బ్రాండ్స్ టైఅప్ అయి ఉంటాయి. సో దాని ద్వారా నేను కమిషన్ అయితే ఎర్న్ చేస్తున్నాను. ఆ విష్లింగ్ క్రియేటర్ అని యాప్ స్టోర్లో, ప్లే స్టోర్లో రెండిట్లోనే అవైలబుల్గా ఉంటుంది. అదైతే డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఇది డౌన్లోడ్ చేసుకునే ముందు మీకు ఒక ఎలిజిబిలిటీ ఉండాలి. అందరూ ఇది అయితే డౌన్లోడ్ చేసుకొని మనీ అయితే ఎర్న్ చేయలేరు. దీనికి 500 సబ్స్క్రైబర్స్ అనేవి ఉండాలి యూట్యూబ్లో. ఆర్ ఇన్స్టాగ్రామ్లో 1000 ఫాలోవర్స్ అయినా ఉండాలి. ఆర్ టెలిగ్రామ్లో 1000 మెంబర్స్ అయినా ఉండాలి. ఇది ఎలిజిబిలిటీ ఉంటేనే మీకు ఇదైతే క్రియేట్ చేసుకొని మీరు మనీ అయితే ఎర్న్ చేయొచ్చు. సో నేనైతే త్రూ యూట్యూబ్ అయితే అకౌంట్ క్రియేట్ చేశాను. ఎందుకంటే నాకు ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ లేరు అండ్ టెలిగ్రామ్ అసలు యూజ్ చేయలేదు. బట్ యూట్యూబ్లో అయితే నాకు 5000 సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. నేను యూట్యూబ్ ద్వారా ఈ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకున్నాను. ఫస్ట్ అయితే నేను నాకు కావాల్సిన ఆర్డర్స్ అయితే పెట్టుకుని ట్రై చేశాను కమిషన్ వస్తుందా లేదనేసి. నాకు ఫస్ట్ మంత్లో అయితే 2 రూపీస్ వచ్చింది కమిషన్. దానికి ఏవో అడ్జస్ట్మెంట్ అని యాడ్ చేసి 65 రూపీస్ అయితే వచ్చింది నాకు. దీనికి అకౌంట్ మనీ ఎలా కన్ఫర్మ్ అవుతుందంటే, ఫస్ట్ ఈ మంత్లో మనము ఒక 50 రూపీస్ కమిషన్ వచ్చిందంటే నెక్స్ట్ మంత్ 38th అది కన్ఫర్మ్ అయ్యి అండ్ నెక్స్ట్ మంత్ 10th లోపు పడుతుంది. అలా 45 డేస్ 50 డేస్ పడుతుంది. మనకి టోటల్గా 2 మంత్స్ అయితే పడుతుంది మనీ రావడానికి. అండ్ ఇప్పుడు అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం. ఫస్ట్ అయితే మీరు యాప్ స్టోర్లో ఆర్ ప్లే స్టోర్లో రెండిట్లోనూ విష్లింగ్ క్రియేటర్ అనే యాప్ ఉంటుంది. దాన్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. విష్లింగ్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇలా ఇంటర్ఫేస్ అయితే కనిపిస్తుంది, గెట్ స్టార్టెడ్ అని. సో గెట్ స్టార్టెడ్ అయితే క్లిక్ చేయండి. తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి అండ్ ఓటీపీ అయితే ఎంటర్ చేయండి. తర్వాత ఇలా వస్తుంది కంటిన్యూ విత్ ఇన్స్టాగ్రామ్ ఆర్ కంటిన్యూ విత్ టెలిగ్రామ్ ఆర్ యూట్యూబ్ అనేసి. సో మీకు ఏ ఎలిజిబిలిటీ ఉందో దాని ద్వారా అయితే అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి. క్రియేట్ చేసిన తర్వాత నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేశాను కదా, అలా అయితే ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు పైన ఆర్డర్డ్ కమిషన్ అని మీకు ఆ రోజుది ఏ రోజుతో ఆ రోజు చేంజ్ అవుతూ ఉంటుంది. అక్కడైతే మీరు కమిషన్ చూడొచ్చు. అండ్ లాస్ట్లో అనలైటిక్స్ ఉన్నాయి కదా బాటంలో. సో అక్కడైతే మీకు ఎంత కమిషన్ వచ్చింది ఇంతవరకు అన్నీ చూడొచ్చు. ఏ ప్రోడక్ట్ మీద ఎంత కమిషన్ వచ్చింది అండ్ దేని ద్వారా వచ్చింది, త్రూ యూట్యూబ్ వచ్చిందా లేదంటే సింగిల్ ప్రోడక్ట్ మీద వచ్చిందా, అలా చూడొచ్చు అనమాట. ఫస్ట్ మనం లింక్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. కింద క్రియేట్ అని ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేస్తే మీకు ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ఆర్ యూట్యూబ్ పోస్ట్ లింక్, సింగిల్ ప్రోడక్ట్ ఆర్ కలెక్షన్స్ అని ఉంటుంది. సో ఫస్ట్ అయితే సింగిల్ ప్రోడక్ట్ ఎలా క్రియేట్ చేయాలో చూసుకుందాం. ఫస్ట్ అయితే దాని మీద క్లిక్ చేయండి. తర్వాత ఇలా పేస్ట్ లింక్ అని వస్తుంది. సో మీషోలో మీకు ఏ ప్రోడక్ట్ లింక్ కావాలంటే ఆ లింక్ తెచ్చి ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత కన్వర్ట్ విష్ లింక్ అని వస్తుంది. సో దాన్ని అయితే కన్వర్ట్ చేసి మీరు ఇంకా షేర్ అని వస్తుంది. దాని ద్వారా మీరు ఏది ఆర్డర్ చేసుకున్నా మీకు కమిషన్ అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ క్రియేట్ చేసే ముందు మీకు ఒకటి చెప్పాలి. ఇక్కడ ఎంగేజ్ అని ఉంది కదా, నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేసి చూపించాను చూడండి. అక్కడ ఎంగేజ్ అని ఉంది కదా, దాని ద్వారా మీకు ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో లింక్ అనేది క్రియేట్ చేస్తే ఎవరైనా లింక్ అని కమెంట్ చేస్తే వాళ్ళకి ఆటోమేటిక్గా లింక్స్ అనేవి పోతాయి. సో ఇక్కడ ఎంగేజ్ అనేది మీరు ఇన్స్టాగ్రామ్ని లింక్ చేసి మీరైతే ఎనేబుల్ చేసుకోవాలి. సో అప్పుడు ఎవరైనా లింక్ అని కామెంట్ చేస్తే అది ఆటోమేటిక్గా వాళ్ళకి లింక్ అనేది డిఎం అవుతుంది. ఆర్ షేర్ చేసిన అవన్నీ మీరు ఎనేబుల్ చేసుకోవాలి. కరెక్ట్గా చదివి ఎనేబుల్ అయితే చేసుకోండి. అండ్ తర్వాత ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ఎలా క్రియేట్ చేసేయాలని చెప్తాను. ఫస్ట్ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే
మీకు ప్రోడక్ట్ డీటెయిల్స్ అవి ఏదైనా కార్డ్ సెట్టా, కుర్తా సెట్టా అదేంటనేది అక్కడ రాయండి. తర్వాత యాడ్ ప్రోడక్ట్ లింక్ ఉంది కదా, సో అక్కడ ప్రోడక్ట్ లింక్ అయితే యాడ్ చేసి ఇంకా కన్వర్ట్ చేసి పబ్లిష్ చేసేస్తే వాళ్ళు లింక్ అని కమెంట్ చేయగానే వాళ్ళకు డిఎంకి డైరెక్ట్గా లింక్ అనేది వీళ్ళే పంపించేస్తారనమాట. మనం మాన్యువల్గా ఇచ్చేది ఏమి ఉండదు. సో అలా అయితే ఇన్స్టాగ్రామ్ పోస్ట్ అయితే క్రియేట్ చేయాలి. ఇంకా యూట్యూబ్ పోస్ట్ కూడా సేమ్, బట్ దీనికి ఏంటి ఆటోమేటిక్గా లింక్స్ అయితే పోవు. మనం కమ్యూనిటీ పోస్ట్లో కానీ ఆ లింక్ అని పెట్టినప్పుడు మనం లింక్ అనేది షేర్ చేయాలి. అలా లింక్స్ అయితే షేర్ చేయాలి. దీంట్లో మనీ ఎర్న్ చేయాలంటే మీరు ఎంత పేషెన్స్తో లింక్స్ షేర్ చేసే కొద్దీ మనీ ఎర్న్ చేయొచ్చు. మీషో నుంచి చాలా తక్కువ కమిషన్ అయితే వస్తుంది, దాన్ని అయితే గుర్తుపెట్టుకోండి. సో లింక్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్పాను కదా, మీకు అయితే ఒక క్లారిటీ అయితే వచ్చి ఉంటుంది ఇప్పటికీ. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. ఇప్పుడు మనం మనీ అయితే విత్డ్రా చేసుకోవాలి, మనకి పే అవుట్ ఎలా వస్తుంది అనేది చూద్దాం. ఫస్ట్ అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జూన్ మంత్లో మనకి కమిషన్స్ అయితే వచ్చుంటాయి కదా ఆర్డర్ చేసినవన్నీ. అవన్నీ మనకు జూలై మంత్ 30th కన్ఫర్మ్ అవుతుంది. ఎందుకంటే ఒక్కొక్క బ్రాండ్కి ఒక్కొక్క డెడ్ లైన్ అనేది ఉంటుంది. సో మీషోకి అలా 30 daysలో కన్ఫర్మ్ అవుతుంది కమిషన్ అనేది, ఫ్లిప్కార్ట్లో 45 days పడుతుంది. అలా బ్రాండ్ని బట్టి మనకి టైం అనేది వేరే అవుతుంటుంది ఇన్ని డేస్ అనేసి. సో ఎందుకంటే క్యాన్సలేషన్ చేసుకునే వాళ్ళు ఉంటారు, రిటర్న్ పెట్టే వాళ్ళు ఉంటారు. సో అవన్నీ డిడక్ట్ అయ్యి మనకి వాళ్ళు బుక్ చేసుకున్న వాటికి మనకి కమిషన్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. సో జూన్లో చేసిన ఆర్డర్స్ జూలై 30th కన్ఫర్మ్ అవుతుంది. ఆ కన్ఫర్మ్ అయిన కమిషన్ సో ఆగస్ట్ 10th లోపల మనకి అకౌంట్లోకి అయితే వస్తుంది. మనం ఎలాంటి విత్డ్రా చేసుకోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా అకౌంట్ యాడ్ చేస్తే చాలు, డైరెక్ట్గా అకౌంట్ అయితే వచ్చేస్తుంది. 10th లోపు ఏ రోజైనా పడొస్తుంది అనమాట. సో అలా అయితే మనకి మనీ అయితే వస్తుంది మన అకౌంట్లోకి. అండ్ సో మీరు అడిగిన అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ అయితే ఇచ్చేసాను అనుకుంటున్నా, మీకు ఒక క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.